హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. కానిస్టేబుల్ మెయిన్స్లో మెనిసరేషన్కి సంబంధించి ప్రతి పేపర్లో కూడా ఒక 4-5 ప్రశ్నలు ఉంటున్నాయి. అందులోనూ ఆ ప్రశ్నలు కూడా సాధ్యమైనంత వరకు గతంలో వీడియోలో కూడా చెప్పాను. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు టెక్స్ట్ బుక్లో ఏ లెక్కలు అయితే ఉన్నాయో, మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఏ లెక్కలు అయితే ఉన్నాయో ఆ లెక్కలు మనకి బాగా రిపీట్ అవుతున్నాయి. ఒక్కసారి ఆ 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఉండే లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలే మనకి ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు గమనించండి. ఎందుకంటే ఒక మెనిసరేషన్ క్షేత్రగణితంలోంచే ఒక 4-5 ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇది ఒక మనకి కీలకమైన కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి అందులోనూ 3Dకి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నాడు. 3Dకి సంబంధించి అందులో అప్లికేషన్ ఓరియంటేషన్ అంటే ఒక ఆకారాన్ని ఇంకొక ఆకారంతో కలపడం అనే ఆ పాయింట్ని ఆధారంగా చేసుకుని మనకు లెక్కలు ఇస్తున్నాడు. ఒక శంకు మీద ఒక అర్ధగోళను అమర్చాడు అని, ఒక ట్యాబ్లెట్ అని, ఒక ఫ్రస్ట్రమ్ అని, ఇలా మనకి ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి ప్రశ్నలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆల్రెడీ చేసే ఉన్నారు కాబట్టి సరదాగా చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పోయిందే లేదు కదా, మ్యాథ్సే కాబట్టి. అయితే ఇతర సబ్జెక్టులు అయితే మనం చూడొద్దని మనం అంటాం, పాత ఏముంటే అవి రివిజన్ చేయమంటాం. మ్యాథ్స్ అనేది ఒక ప్రాక్టీస్ ఓరియంటేషన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కుదిరితే 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసులో ఉన్న క్షేత్రగణిత లెక్కలు మాత్రమే చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకు ఆ పాయింట్ వాడాల్సి వచ్చిందని అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ప్రశ్నలు గమనించడం ఒకసారి. ఒక గట్టి వర్తులా స్తూపము అని అనేసి ఆ స్తూపం నుంచి శంకువాకారం త్వరను తొలిచారు అని చెప్పాడు. అంటే స్తూపంలో శంకువాకారాన్ని బయటికి తీసేశారు అనే పదం వాడుతూ ఒక లెక్క డిజైన్ చేశాడు. అలాగే కుదిరితే మీరు చేసేస్తూ ఉండండి. ఓకే అండి, వీడియో పూర్తిగా నేను చెప్పేంత వరకు ఉండాల్సిన పని లేదు. ప్రశ్న మీరు గమనిస్తున్నారు కాబట్టి ఎలా చేయాలి అని థాట్ వస్తే కనుక లెక్క చేసేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే అండి. అలాగే ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి లెక్క. అయితే ఫ్రస్ట్రమ్కి సంబంధించి ఖచ్చితంగా ఫార్ములాస్ అన్నీ కూడా మనకి 3D అనేవి తప్పనిసరిగా ఫార్ములాస్ రావాలి. ఫార్ములా బేస్డ్ మీదే లెక్కలు ఉంటాయి. నువ్వు ఏ లెక్క చేసినా ఫార్ములా బేస్డ్ మీద లెక్కలు ఉంటాయి. ఇదిగోండి, శంకువు మీద ఒక అర్ధగోళం అని చెప్పాడు. ఐస్ క్రీమ్ అని పేరు చెప్తూ ఒక అర్ధగోళం అని చెప్పాడు. శంకువు మీద ఒక అర్ధగోళము అని చెప్పాడు. అలాగే ఇది కూడా మనకి ఏ ఆకారం అంటే ఇది కూడా మనకి శంకు ఆకారానికి సంబంధించిందే. ఇది కూడా మనకి గోళం, ఒక గోళానికి సంబంధించి తయారు చేసింది. అంటే ఒక శంకువు నుండి తొలచగల అతిపెద్ద గోళము, ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి ఒక చెక్కని ఒక గోళాకారంలో ఉన్నటువంటి ఒక గోళంగా తయారు చేస్తే, ఒక బాలెల్లా తయారు చేస్తే దాని యొక్క వ్యాసార్థం అడుగుతున్నాడు. ఇది ఒక మంచి లెక్క, సపరేట్ ఫార్ములా చూసుకోండి ఒకసారి ఇది. అలాగే ఇదొక ప్రశ్న గమనించి ఒకసారి, అర్ధగోళాల సంఖ్య అని చెప్పాడు. అలాగే ఒక ఘనాన్ని కరిగించి దీర్ఘచతురస్రాకార రేకుగా పోసారని చెప్పాడు. అంటే దీర్ఘఘనాకారానికి సంబంధించి అలాంటివి ఎన్ని ఏర్పడతాయి అని చెప్తూ L+B వాల్యూ అడుగుతున్నాడు. అది ఎన్ని ఏర్పడతాయి అనే పదం కాదు, కానీ ఒక ఘనాకారాన్ని దీర్ఘఘనాకారంగా తయారు చేశారు. అప్పుడు L+B వాల్యూ అడుగుతున్నాడు. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి 3 ఘనాలను తీసుకొచ్చి ఒక పెద్ద ఘనంగా తయారు చేశాడు. దాని యొక్క కర్ణము ఎంత అని అడుగుతున్నాడు. ఇదొకటి మనకి రిపీటెడ్ ప్రశ్న, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఘనం యొక్క అంచును పర్సంటేజ్లో పెంచాడు. సంపూర్ణ ఉపరితల వైశాల్యం అడుగుతున్నాడు. క్షేత్రగణితానికి సంబంధించి ఇది ఒక లెక్క, ఎప్పుడు రిపీటెడ్ లెక్క. క్షేత్రగణితానికి సంబంధించి లెక్క ఎప్పుడు కూడా మనకు ఒక రిపీటెడ్ లెక్క. ఓకే, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఒక్కొక్క లెక్క వాడుకుందాం. ఫస్ట్ ఘనానికి సంబంధించి మాట్లాడాడు కాబట్టి ఘనానికి సంబంధించినటువంటి ప్రక్కదల వైశాల్యం ఏంటి? ఆల్రెడీ మొత్తాన్ని మీరు చూసే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా దాంట్లో లోపలికి డీటెయిల్గా వెళ్ళడం లేదు.
ఘనానికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యము అనగానే 4a² అని చెప్తున్నాం. సంపూర్ణతల వైశాల్యము అనగానే 6a² అని చెప్తున్నాం. ఘన పరిమాణము అనగానే a³ అని చెప్తాము. కర్ణము అనగానే a√3 అని చెప్తాం. కర్ణము అనగానే a√3. ఓకే, ఇవి ఘనానికి సంబంధించి తప్పనిసరిగా మన దగ్గర ఉండవలసినటువంటి ఫార్ములాస్ అనమాట. ఖచ్చితంగా క్షేత్రగణితం అనగానే ఫార్ములాస్ రావాల్సిందే. ఫార్ములాస్ రాకపోతే మనం ఏమీ చేయలేం. ఓకే, ఆప్షన్ వాడుకునేది అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఫార్ములాస్ రావాలి. ఓకే, అయితే ప్రశ్న డైరెక్ట్గా అడుగుతున్నాడా, ఇండైరెక్ట్గా అడుగుతున్నా పక్కన పెడితే ఫస్ట్ ఘనానికి సంబంధించింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుంటే, ఒక ఘనం యొక్క 10 అంచున 10% పెంచితే దాని సంపూర్ణ ఉపరితల వైశాల్యం అని చెప్పాడు. వాడు సంపూర్ణ ఉపరితల వైశాల్యం అని చెప్పినా, ప్రక్కతల వైశాల్యం అని చెప్పినా సరే, అది దీర్ఘఘనాకారం కావచ్చు. అంటే ఈ ప్లేస్లో ఘనాకారం అనే ప్లేస్లో చతురస్రము అని వాడిన ఒక చతురస్రం యొక్క భుజాన్ని, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజాన్ని, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజాన్ని, ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని, ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని అని వాడు ఏ పేరు వాడినా, వైశాల్యానికి సంబంధించి ప్రశ్న అడిగితే వరస్సాతాలు వేసేసుకోండి. వరస్సాతాలు వైశాల్యానికి సంబంధించేది కనుక 2 సార్లు వేసుకోమని చెప్పాం. వైశాల్యం అయితే 2 సార్లు, ఘన పరిమాణం అయితే 3 సార్లు. అయితే ఘన పరిమాణం ఎప్పుడు అడుగుతాడు? 3Dలో అడుగుతాడు. అందుకని వైశాల్యానికి సంబంధించింది కాబట్టి క్లియర్గా వైశాల్యానికి సంబంధించి కాబట్టి 2 సార్లు వేసుకోండి వరస్సాతాల్లో అని చెప్పాను మీకు. వైశాల్యము అనగానే 2 సార్లు వేసుకోండి, ఎందుకంటే x అక్షము y అక్షము 2D ఆకారానికి సంబంధించింది కాబట్టి. 10% పెరిగింది అనగానే ఏం చెప్పొచ్చు? 110/100. ఇలా 2 సార్లు వేసుకుంటాం. 110/100, 110/100 శాతము అనగానే ఇంటూ 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, అలాగే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 11 ఎంత అంటే కనుక 121. 121 అనగానే 100కి పైబడి వచ్చింది కాబట్టి 100కి పైబడి ఎంత వచ్చింది? 21 వచ్చింది. అందుకని 21% పెరిగింది అని చెప్పుకున్నాం. ఈ వరస్సాతాల కాన్సెప్ట్లోంచి తప్పనిసరిగా లెక్క అయితే వస్తాయి. అటు లాభ నష్టాలు కావచ్చు, శాతాలకి సంబంధించి కావచ్చు, చక్ర వడ్డీకి సంబంధించి లెక్క కావచ్చు, క్షేత్రగణితానికి సంబంధించి పర్సంటేజ్ లెక్కలు కావచ్చు, తప్పనిసరిగా వరస్సాతాల మీద లెక్క వస్తుంది. అందుకని క్లాసులో వరస్సాతాలకి సంబంధించి ఏ లెక్కలు చూసుకున్నామో ఆ లెక్కలను ఒకసారి చెక్ చేయండి. మినిమంలో మినిమం మనకుండే ఆ 25 బిట్లు తప్పనిసరిగా 2 నుంచి 3 బిట్లు ఓన్లీ వరస్సాతాల మీద బిట్లు వస్తాయి. ఓకే, అది పర్సంటేజ్ కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, చక్రవడ్డీ కావచ్చు, అలాగే దీనికి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వరస్సాతాల మీద ఏవేవి లెక్కలు చెప్పామో ఒకే చోట మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆ లెక్కలన్నీ ఒక్కసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఓకే, కాబట్టి ఈ రకంగా ఒక చిన్న లెక్క. ఇలా వేరే వేరే పేర్లు అడిగినా సరే సమాధానం ఇదే. దీనినే ఆల్టర్నేటివ్ కూడా మాట్లాడుకున్నాం. కలపండి, గుణించండి అని కూడా చెప్పాను. కలపండి, గుణించండి అని కూడా చెప్పాను క్లాసులో. క్లియర్గా అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా మీకు సమాధానం అయిపోతుంది. ఓకే, అంటే ఒక లెక్క దగ్గర ఆగిపోకూడదు కాబట్టి ఇంకా చేస్తూ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ చెప్పాను. మీకు ఆల్రెడీ క్లాసులో చెప్పాను కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే మరొక ప్రశ్న చూడండి ఒకసారి. మరొక ప్రశ్న 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అంచుగా గల 3 లోహపు ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనంగా పోతపోశారు. ఈ క్రమంలో ఏ విధమైన లోహ నష్టము జరగకపోతే పెద్ద ఘనం యొక్క వికర్ణము పొడవు ఎంత? పెద్ద ఘనం యొక్క వికర్ణం పొడవు అంటే క్లియర్గా మనకి ఇది మొదటి ఘనము, ఇది రెండవ ఘనము, ఇది మూడవ ఘనం. ఈ 3 ఘనాలని కలిపి ఒక పెద్ద ఘనంగా తయారు చేశాను అని చెప్పారు. ఒక పెద్ద ఘనంగా తయారు చేశారు. దీని యొక్క భుజాలు ఇచ్చాడు. భుజాలు వచ్చి దీనికి 3, 4, 5 అని చెప్పాడు. ఇవన్నీ కలిపి ఘనాలన్నీ కలిపాడు కాబట్టి వాడి యొక్క ఘన పరిమాణాలు కలుపుకోవాలి. అది మొదటి ఘనం యొక్క ఘన పరిమాణము, రెండవ ఘనం యొక్క ఘన పరిమాణము, మూడవ ఘనం యొక్క ఘన పరిమాణం కలుపుకోవాలి. అయితే క్లాస్లో క్లియర్గా ఒక పాయింట్ మీకు చెప్పాను.
ఈ గణాలు కనుక కలిపినట్టయితే మనకి 3 చెప్పుకున్నాం. 3, 4, 5, 6 అని మాట్లాడాను. అలాగే 6, 8, 10, 12 అని మాట్లాడా. ఇది ఎక్కువగా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, చూసుకోండి అని చెప్పాను కూడా. 3, 4, 5, 6 ఇలాంటి 3 గణాలు కలిపితే 3, 4, 5 కలిపితే భుజము 6గా ఉండేది ఒక పెద్ద గణం ఏర్పడుతుంది. 6, 8, 10 భుజాలుగా ఉండే 3 గణాలు కలిపితే భుజము 12 వచ్చే ఒక పెద్ద గణం ఏర్పడుతుంది అని క్లియర్గా మన క్లాస్లో మాట్లాడుకున్నాం. కాబట్టి లెక్క చేయకుండానే మన సమాధానం చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనం భుజము 6 అని చెప్పామో, కర్ణము ఎంత? A√3 అని చెప్తున్నాం. A√3 అంటే 6√3 సమాధానం. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 6√3 అని చెప్పేసుకోవచ్చు క్లియర్గా. ఎప్పుడైతే మనకి భుజాలు 3, 4, 5 అని చెప్పామో, పెద్ద గణం యొక్క భుజం ఎంత అవుతుంది అంటే కనుక 6 అవుతుంది భుజం. ఎప్పుడైతే భుజము 6 అన్నామో A√3 అన్నాం. ఏ అంటే 6 వచ్చింది కాబట్టి 6√3 అనేది సమాధానం అవుతుంది. ఓకే, అది ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని చిన్న ఆతృత ఉంటుంది కాబట్టి ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. అయితే ఏదేమైనప్పటికీ ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. 3, 4, 5, 6, 6, 8, 10, 12 పైథాగరస్ త్రికాలలో కూడా డిస్కస్ చేస్తాను. పైథాగరస్ త్రికాలు కూడా నోటుకు వచ్చేయాలి అని కూడా చెప్పాను. పోనీ దీనికి సంబంధించి మాట్లాడితే ఘనపరిమాణం, ఇది భుజానికి సంబంధించింది కాబట్టి ఘనపరిమాణము A³ అని చెప్తాం కాబట్టి 3³ 3³ అనగానే 27, ఇది 4³ అంటే 64, ఈ గణం యొక్క ఘనపరిమాణం 5³ కాబట్టి ఇది 125. కాబట్టి ఈ 3 గణాలని కలిపేశాడు కాబట్టి ఈ 3 గణాలని కలిపాడు. ఈ 3 గణాలని కలిపితే ఏర్పడినటువంటి ఘనపరిమాణము, టోటల్ ఘనపరిమాణం ఎంత అంటే 216 అని వస్తుంది. 216 వస్తాయి. మరి 216 దేనికి సంబంధించిన క్యూబ్ అంటే 6³ అని చెప్తాం. 216 అని దేనికి సంబంధించిన క్యూబ్ అంటే 6³. అందుకని భుజము ఎంత అంటే కనుక 6 అని చెప్పేయచ్చు అనమాట. ఎప్పుడైతే భుజము 6 అన్నామో కర్ణము వచ్చి A√3 అని చెప్తున్నాం. మరి ఏ అంటే కనుక 6 కాబట్టి 6√3 అని సమాధానం చెప్పచ్చు. కర్ణము A√3 అని చెప్తున్నాము. మరి భుజము ఎంత అంటే కనుక 6 కాబట్టి 6√3 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇలా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లెక్కలు వచ్చేసరికి మనం ఆన్ ది స్పాట్ మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. ప్రతి లెక్కను మనం చేస్తూ కూర్చోకూడదు. ఓకే, ఇంతకుముందు లెక్కన ఆల్రెడీ క్లాసులు కనుక జాగ్రత్తగా వింటే 21% అని చూస్తూ విజువల్గా పెన్నో పేపర్ ఉపయోగించుకోండి అని చెప్పేయచ్చు. ఎందుకంటే మనకి 10% పెరిగిందనగానే 110, 11 మళ్ళీ 10% పెరిగింది కాబట్టి 110, 11 121, 21% పెరిగిందని చెప్పేసి విజువల్గానే మాట్లాడేయచ్చు. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి. 24 సెంటీమీటర్లు అంచుగా కలిగిన ఒక గట్టి ఇనుప ఘనాన్ని కరిగించారు. 2 మీటర్ల మందంగా కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార రేకుగా పోతపోశారు. అంటే ఒక ఘనాన్ని దీర్ఘఘనంగా తయారు చేశారని చెప్పాడు. ఒక ఘనాకారాన్ని దీర్ఘఘనంగా మార్చారు అని చెప్తున్నాడు. ఒక ఘనాన్ని దీర్ఘఘనంగా తయారు చేశారని చెప్పాడు. అందుకని ఈ ఘనం యొక్క ఘనపరిమాణము అనేది ఈ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సమానం. ఈ ఘనం యొక్క ఘనపరిమాణము అనేది దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సమానము. అంటే మన దగ్గర బంగారం వస్తువు ఒక వస్తువు ఉంటే ఇంకొక వస్తువు తయారు చేసుకున్నప్పుడు ఇది ఎంత వెయిట్ ఉందో ఇది కూడా అంతే వెయిట్ ఉండాలి. కాబట్టి ఘనం యొక్క ఘనపరిమాణము అనేది దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సమానం. ఘనం యొక్క ఘనపరిమాణం ఏం చెప్పుకున్నాము? A³ అని చెప్పుకున్నాం. ఘనం యొక్క ఘనపరిమాణము A³ అని చెప్పుకున్నాము. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వచ్చి LBH అని చెప్తున్నాం. అయితే వాడు అడిగిన ప్రశ్న L+B విలువ అడిగాడు. ఎప్పుడైతే L+B అడిగాడో అది 6:5 అని ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి 6:5 అన్నాడో L అంటే కనుక 6, B అంటే కనుక 5 కాబట్టి 6 + 5 11. అందుకని కిందన్న ఆప్షన్లో మనకి 11వ ఎక్కం పోయేలా ప్లాన్ చేసుకోవాలి. పోతుందా లేదా అని సెకండరీ.
అలా చూడడం వల్ల మనకు ఈ టైం ఏం వేస్ట్ అయిపోదు. వచ్చింది అంటే కనుక విత్ ఇన్ 5 సెకండ్స్లోనే మనకు ఆన్సర్ అయిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కడైనా ఆప్షన్ ఉపయోగించుకునే అవకాశం ఉపయోగించేసుకోవాలి. రాకపోతే లెక్కలా చేసుకుంటే వేరే విషయం. కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా మనం ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకోలేదనుకోండి, మనం టైం వేస్ట్ చేసినట్టు లెక్క అవుద్ది. ఒక ర్యాంకర్ కావచ్చు, ఒక జాబ్ కొట్టే క్యాండిడేట్ లక్షణం కాదు. ఏ అంశాన్ని వదిలేయాలి, ఏ లెక్కను చేయాలి, ఏ లెక్కని వదిలేయాలి, వచ్చినా సరే వదిలేయాలి. ఓకే అండి. కొన్ని లెక్కల దగ్గర స్కిప్ అవ్వడం అనేది విజయంలో ఒక భాగం కూడా. దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అని చెప్పుకుంటాం. కాబట్టి చూడండి ఒకసారి 11వ ఎక్కం పోవాలంటున్నాం. ఫస్ట్ ఆప్షన్ 11వ ఎక్కం పోతుంది. సెకండ్ ఆప్షన్ 13లోంచి 2 పోతుంది. ఇక్కడ 11వ ఎక్కం పోతుంది, ఇక్కడ 11వ ఎక్కం పోతుంది, ఇక్కడ 11వ ఎక్కం పోతుంది. దానివల్ల ఈ 2-3 సెకండ్స్లో అయిపోయింది తప్ప మనకేం టైం వేస్ట్ అయిపోదు కదా. ఇన్ కేసు ఒకటే ఆప్షన్ ఉందనుకోండి ఏం చేయొచ్చు, టికెట్ వేయచ్చు. కానీ 4 ఆప్షన్లో 11వ ఎక్కం పోయేది వచ్చింది. అందుకని లెక్క చేసుకుంటున్నాం. లెక్క చేస్తే కనుక ఏ క్యూబ్, ఏ అంటే కనుక భుజం ఎంత అన్నాం అనుకోండి, ఘనానికి సంబంధించిన భుజం 24 సెంటీమీటర్లు. కానీ ఇక్కడ గమనించండి ఒకసారి, ఒక దీర్ఘఘనానికి సంబంధించి క్లియర్గా 2 మిల్లీమీటర్లు అని చెప్పాడు. మిల్లీమీటర్లు అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనం కూడా మిల్లీమీటర్లు మార్చుకుంటే 1 సెంటీమీటర్ అంటే కనుక 10 మిల్లీమీటర్లే. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 మిల్లీమీటర్లు. కాబట్టి ఇక్కడ ఈ భుజం ఎంత అవుతుంది, 240 మిల్లీమీటర్లు అవుతుంది. అందుకని క్లియర్గా ఘనం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్ అన్నాం కాబట్టి 240 క్యూబ్ అన్నాం కాబట్టి 3 సార్లు రాస్తాం. 240 ఇంటూ 240 అని చెప్తాము. ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా ఎల్ వాల్యూ ఎంత అంటే కనుక, ఎల్ అంటే కనుక 6 భాగాలు కాబట్టి 6x అని చెప్తున్నాం. బి అంటే కనుక 5 భాగాలు కాబట్టి 5x అని చెప్తున్నాం. హెచ్ అంటే కనుక 2 మిల్లీమీటర్ అని చెప్పాడు, 2 అని రాసుకుంటున్నాం. క్లియర్గా క్యాన్సిల్ చేయండి ఒకసారి. 5 రెళ్ళు 10 కాబట్టి ఆ 0 తీసేయండి. 5 రెళ్ళు 10 అంటే ఒక 10 అంటే 0, ఆ 0 ఈ 0 క్యాన్సిల్. 6 అనేది క్లియర్గా మనకి దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే క్లియర్గా 4 సార్లు పోతుంది. కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 240 ఇంటూ 240 ఇంటూ 4 అని వచ్చింది. అక్కడ మనకేం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ ఇట్ వస్తే కనుక రూట్ అవుతుంది. ఈ స్క్వేర్ ఇట్ వస్తే కనుక రూట్ అవుతుంది. అందుకని లోపల మనకి 240లో 2 సార్లు ఉన్నాయి కాబట్టి ఒక 240 బయటకు వస్తుంది. 4 రూట్ కడితే కనుక 2 అంటే 480 సెంటీమీటర్లు అవుతుంది, మిల్లీమీటర్లు అవుతుంది. 480 మిల్లీమీటర్లు అవుతుంది, లేదా 480 అవుతుంది అనుకుందాం. అయితే క్లియర్గా వాడు ఎల్ ప్లస్ బి అడిగాడు. కాబట్టి ఎల్ ప్లస్ బి అంటే కనుక ఇదేమో 6x, ఇదేమో 5x కాబట్టి 11x అవుతుంది టోటల్. అందుకని క్లియర్గా మనకి 11x అంటే 11 ఇంటూ 480. 11 ఇంటూ 480 అనగానే 8250. ఇది మిల్లీమీటర్లు అంటే 5280 మిల్లీమీటర్లు. అడిగిన ప్రశ్న సెంటీమీటర్లో కాబట్టి ఆ 0 పోతే 528 సెంటీమీటర్లు అవుతుంది. 528 సెంటీమీటర్లు. ఒక ఘనంగా ఉన్నదానిని దీర్ఘఘనంగా మార్చాడు అనగానే ఘనము యొక్క ఘనపరిమాణము దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సమానము. జస్ట్ ఫార్ములా ప్రతిక్షేపించనంత ఇంకేం చేయాల. ఒక ఫార్ములా ప్రతిక్షేపించడం తప్ప దీంట్లో కొత్తగా ఆవేశపడేదేమీ లేదు. అయితే ఈ లెక్క నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఎలాంటి అవకాశాలు ఎక్కడైనా వచ్చినప్పుడు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ అవకాశం రాలేదు, కానీ వస్తే ఉపయోగించుకునే అవకాశం ఉండాలి ఖచ్చితంగా. ఆప్షన్లు చూస్తూ సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఇక్కడున్న నెంబర్ల ఆధారంగా చూసుకొని ఆప్షన్లు చెక్ చేసుకునే విధానం కూడా మన దగ్గర ఉంటే కనుక సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళతో పోలిస్తే మనం 1, 2, 3 బిట్లు కొంచెం ముందుగా ఉంటాం. ఓకే, ఇక్కడ మనం స్లోగా చదువుతున్నామా స్పీడ్గా చదువుతున్నామా పక్కన పెడితే మన దగ్గర ఎగ్జామ్ తాలూకు సంబంధించి చిన్న చిన్న టాక్టిక్స్ మన దగ్గర ఉండాలి. ఓకే, అందుకని అవకాశం వచ్చిన ప్రతిసారి మనం ఉపయోగించుకోగలగాలి. అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి
3 అంగుళాల వ్యాసార్థము గల 8 అంగుళాల ఎత్తుగల ఒక ఘన లంబవృత్తీయ లోహపు స్తూపాన్ని కరిగించి ఆ స్తూపం యొక్క ఆధారానికి సమానమైన, ఉదాహరణకి ఇది స్తూపం అనుకుంటే ఈ స్తూపాన్ని కరిగించి ఏం చేశాడంటే కనుక ఈ స్తూపం యొక్క ఆధారానికి సమానంగా ఉన్నటువంటి ఇలాంటి అర్ధగోళాలను తయారు చేశారు. అంటే దీని బేస్ వృత్తం ఏదైతే ఉందో దీని బేస్ యొక్క వృత్తము రెండూ సమానం అని అర్థం. కాబట్టి ఆధారానికి సమానంగా గల సర్వసమాన అర్ధగోళాలుగా పోతపోశారు. ఆ విధంగా రూపొందిన అర్ధగోళాల సంఖ్య అడిగాడు. ఎప్పుడైనా సరే సంఖ్య అడిగితే అంటే ఒకదాన్ని ఒక పెద్ద ఆకారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే లేదా కొన్ని చిన్న ముక్కలని ఒక పెద్దదానిగా తయారు చేస్తే, ఇలా మనకి ఎప్పుడైనా ప్రశ్న కనుక వచ్చినప్పుడు అది 2D అయినా 3D అయినా సరే, అంటే సంఖ్యకి సంబంధించి కనుక ప్రశ్న అడిగితే సంఖ్యకి సంబంధించి కనుక ప్రశ్న ఎప్పుడు అడిగితే పెద్దదాని యొక్క ఘనపరిమాణము బై చిన్నదాని యొక్క ఘనపరిమాణం. ఇక్కడ నేను ఆకారాన్ని మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మనకి అది ఏ ఆకారమైనా కావచ్చు కాబట్టి పెద్దదాని యొక్క ఘనపరిమాణము బై చిన్నదాని యొక్క ఘనపరిమాణం చెప్తున్నాను. ఇదే 2Dకి సంబంధించి మాట్లాడాడనుకోండి, పెద్దదాని యొక్క వైశాల్యము బై చిన్నదాని యొక్క వైశాల్యము అంటాం. ఇప్పుడు మనకి పెద్దదాని యొక్క ఘనపరిమాణం కావాలంటే పెద్దది ఏ ఆకారంలో ఉంది? స్తూపాకారంగా ఉంది. చిన్నది ఏ ఆకారంగా తయారు చేశాడు? అర్ధగోళం తయారు చేశాడు. అందుకని పెద్దదాని యొక్క ఘనపరిమాణం అంటే స్తూపం యొక్క ఘనపరిమాణం అని అర్థం. స్తూపం ఘనపరిమాణం ఏంటి? πr²h. స్తూపం ఘనపరిమాణం ఏంటి అంటే కనుక πr²h. స్తూపం ఘనపరిమాణము πr²h. అలాగే ఇక్కడ అర్ధగోళము కాబట్టి అర్ధగోళానికి సంబంధించిన ఘనపరిమాణం ఏంటి అంటే అర్ధగోళానికి సంబంధించిన ఘనపరిమాణము 2/3 πr³ అని చెప్తాం. పూర్తి గోళం అయితే 4/3 πr³. అర్ధగోళము కాబట్టి 2/3 πr³. పక్కా ఖచ్చితంగా ఫార్ములాస్ రావాలి. ఇది πr²h. స్తూపానికి సంబంధించిన ఘనపరిమాణము πr²h. అంటే మళ్ళీ ఫార్ములాస్ అన్నీ క్లియర్గా ఎందుకు రాయట్లేదంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాం. నీకు ఆల్రెడీ నీ దగ్గర సమాచారం అంతా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఫార్ములాస్ రాయడం జరుగుతుంది. ఇది πr²h, ఇది 2/3 πr³. ఓకే. అయితే ఇక్కడ రెండు చోట్ల కూడా వ్యాసార్థాలు సమానం. ఎందుకంటే చూడొకసారి, స్తూపం యొక్క ఆధారము సమానమైన ఆధారం కలిగిన అని చెప్పాడు. ఈ స్తూపానికి సంబంధించి ఏ ఆధారం అయితే ఉందో, ఇక్కడ ఏ ఆధారం అయితే ఉందో అర్ధగోళానికి సంబంధించి కూడా మనకి అదే ఆధారం ఉంది అని చెప్తున్నాడు. అంటే దీని వ్యాసార్థము సమానం అని చెప్తున్నాడు. రెండు వ్యాసార్థాలు సమానం అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆర్ ఏం రాసుకోండి, ఇక్కడ కూడా అదే రాసుకోవాలి. ఇది వాడి ఉద్దేశం. ఓకే. ఇక్కడ ముందుగా మనకి నెంబర్లు రాసే ముందు పై కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్. వ్యాసార్థాలు కూడా సమానం కాబట్టి పైన 2 వ్యాసార్థాలు ఉన్నాయి, కింద 3 వ్యాసార్థాలు ఉన్నాయి. అందుకని పైన ఉన్నటువంటి 2 వ్యాసార్థాలు క్యాన్సిల్ అయిపోతే పైన హెచ్ మిగిలింది, డినామినేటర్లో 2/3 r మిగిలింది. డినామినేటర్లో మరొక భిన్నం ఉంది కాబట్టి అది పైకి వెళ్ళిపోతే ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, 3h అవుతుంది బై 2r అవుతుంది. అంతే. వాల్యూస్ పట్టుకొచ్చి రాయండి. 3 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అన్నాం అనుకోండి, హెచ్ వాల్యూ ఎత్తు ఎంత అంటే 8 ఇంటూ 2r. ఆర్ వాల్యూ ఎంత చూడొకసారి, వ్యాసార్థం వచ్చి 3, 3 క్యాన్సిల్. 2 అనేది 8లో 4 సార్లు పోద్ది. అందుకని ఎన్ని అర్ధగోళాలు వచ్చాయంటే కనుక 4 అర్ధగోళాలు వచ్చాయి. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 4 అర్ధగోళాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. 4 అర్ధగోళాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి.
వ్యాసార్థము 9 సెంటీమీటర్లు, ఎత్తు 40 సెంటీమీటర్లు గల ఒక గట్టి శంకువు నుండి తొలచగల అతిపెద్ద వ్యాసార్థము సెంటీమీటర్లలో. ఓకే అండి. కాబట్టి ఎప్పుడైతే మనకి ఒక శంకువు నుంచి అని చెప్పాడు, ఒక శంకువు నుంచి ఇలా ఒక శంకువు ఆకారం అంటే ఒక చెక్క ఉందనుకోండి, ఒక చెక్క లాంటిది ఉందనుకోండి, దాని నుంచి ఒక పెద్ద గోళాన్ని తయారు చేస్తే దాన్ని ఒక రౌండ్గా, దీని నుంచి ఒక గోళం షేప్ని అంటే మొత్తం అంతా కట్ చేసుకుంటూ వచ్చి ఒక గోళాకారాన్ని కనుక తయారు చేస్తే, మ్యాక్సిమం గోళం తయారు చేస్తే, మ్యాక్సిమం అతిపెద్ద గోళం తయారు చేస్తే కనుక దాన్ని చెక్కుకుంటూ వచ్చి ఒక రౌండ్ షేప్ కనుక తయారు చేసుకుంటూ వస్తే అప్పుడు దాని యొక్క వ్యాసార్థం ఎంత అడిగాడు. దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఒక శంకువుని చెక్కుకుంటూ వచ్చి ఒక శంకువుని చెక్కుతూ వస్తే ఒక గోళంగా గనక తయారు చేస్తే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అవుతుంది అన్నాం అనుకోండి. ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అవుతుందంటే కనుక దీనికి సపరేట్ ఫార్ములా చూడండి ఒకసారి, RH/R+L అని చెప్తాం. ఒక శంకువు నుంచి గోళాన్ని తయారు చేస్తే, ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అంటే కనుక RH/R+L అని చెప్తాం. ఇక్కడ ROH, L అనేవి క్లియర్గా శంకువుకి సంబంధించినవి, ఒక శంకువుకి సంబంధించినటువంటి కొలతలు. ఎప్పుడైతే మనకి వ్యాసార్థం ఇది 9 అని చెప్పాడు, అలాగే ఎత్తు వచ్చి 40 అని చెప్పాడు. మరి ఇది ఏటవాలు ఎత్తు పైథాగరస్ త్రికాల ప్రకారంగా 9, 40, 41 అని చెప్తాం. ఇది ఎల్. పైథాగరస్ త్రికాల నోటుకు వచ్చారు 9, 40, 41. ఓకే అండి. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, అలాగే 9, 40, 41 అని మనం టోటల్గా ఒక 6 గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా మనకు అవే రిపీట్ అవుతూ ఉంటాయి, వాటి ఆధారంగానే కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా ఇలా చూసినప్పుడు మళ్ళీ దాన్ని ఎల్ల కనుక్కోవడానికి సపరేట్గా వేయడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం కొంచెం వెనకబడుతున్నట్టు లెక్క. అందుకని ఖచ్చితంగా పైథాగరస్ త్రికాలు రావాలి. మనం అనుకునే 3, 4, 5 పైథాగరస్ త్రికాలు, అలాగే 5, 12, 13, 7, 24, 25, 9, 40, 41, దీన్ని డబల్ చేస్తే కనుక 6, 8, 10, అలాగే 8, 15, 17, 8, 15, 17 అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మనం పైథాగరస్ త్రికాల గురించి మాట్లాడుకున్నాం. అందుకని ఎల్ వాల్యూ ఎంత అంటే 41 కాబట్టి ఆ వాల్యూస్ పట్టుకొని సబ్స్టిట్యూట్ చేయండి. RH ఇదేమో R, ఇది H కాబట్టి 9 ప్లస్ RH కాబట్టి R ఇంటూ H కాబట్టి 9 × 40/R+L అంటే 9 + 41 36, 360 ఇది 50 అవుతుంది. 0, 0 క్యాన్సిల్. 36ను 5తో భాగిస్తే కనుక 7.2 అవుతుంది. 7.2 అవుతుంది. ఓకే. కాబట్టి ఇలా ఒక పేపర్కి సంబంధించి మనం లెక్కలు మాట్లాడుకున్నాం. అలా ఇంకో పేపర్ తీసుకుని కూడా మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఈలోపు మీరు మనకి ఈ క్షేత్రగణితానికి సంబంధించి క్లియర్గా ఒక 4 నుంచి 5 లెక్కలు వస్తున్నాయి. ప్రతి పేపర్లోనూ మన కానిస్టేబుల్ ఎగ్జామ్కి 4 నుంచి 5 బిట్లు వస్తున్నాయి. 2D కావచ్చు, 3D కావచ్చు. ఎక్కువగా 3D లెక్కలే అడుగుతున్నాడు. అందుకని ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్లోను, 9th క్లాస్లో, 10th క్లాస్లో ఉన్న ఆ 3Dకి సంబంధించిన లెక్కలు ఆల్రెడీ గతంలో చేసి ఉంటావు కాబట్టి మళ్ళీ నీకేం కొత్తగా అనిపించదు. ఓకే అండి. గతంలో చెప్పినట్టుగా ఈ సైన్సు, సోషల్ పాత రిపీట్ చేయండి అంటాం. మ్యాథ్స్ అనేది ప్రాక్టీసే కాబట్టి ఇబ్బంది ఏమీ కాదు. నువ్వు కొత్తగా ఈ లెక్క రావట్లేదు అనుకోవడానికి ఏముండదు. టెక్స్ట్ బుక్ లెక్కలు, నువ్వు ఆల్రెడీ చేసిన లెక్కలు, కాకపోతే ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటుంది. అంటే భుజం ఇచ్చి ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత, భుజం ఇచ్చి ఘనం యొక్క సంపూర్ణ దళ వైశాల్యం ఎంత, శంకు యొక్క ఘనపరిమాణం ఎంత అనే డైరెక్ట్గా కాకుండా కొన్ని కొత్త పదాలు వాడుతూ ఒక ట్యాబ్లెట్ అంటాడు. ఒక ట్యాబ్లెట్ అంటే కనుక అర్థం ఏంటి అన్నాం అనుకోండి, ఒక స్తూపాకారానికి అటు ఇటు 2 అర్ధగోళాలు పెట్టాడని అర్థం. ఆ విషయం తెలుస్తుంది అనమాట.
ఒక ట్యాబ్లెట్ అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఒక ట్యాబ్లెట్ అన్నాడో ఒక అర్ధగోళ ఒక స్తూపాకారానికి రెండు వైపులా 2 అర్ధగోళాలు తగిలించాడు అని అర్థం. ఒక ఐస్ క్రీమ్ అంటాడు, లేదా ఒక మొక్కజొన్న కంకి అంటాడు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాం. అదేంటి ఇలా అడిగాడేంటి అని చెప్పేసి. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పదాలు. ఓకే, అందుకని లెక్కను అడిగేటప్పుడు చాలా వాడు ఏదైతే విభిన్నమైన పదాలు కొత్త టెక్స్ట్ బుక్లు మారాయి కాబట్టి టెక్స్ట్ బుక్లు మారాయి, మంచి మంచి లెక్కలు క్షేత్రగణితంలో ఇచ్చాడు. ఒకప్పుడు డైరెక్ట్గా పదం ఉండేది, ఫార్ములా ఉంటే లెక్కలు వేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అప్లికేషన్ 2 డేస్లో లెక్కలు ఉంటున్నాయి. అందుకని 8th, 9th, 10th మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను. ఓకే, యాప్లో మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను. ఒకసారి నోట్స్ రాసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకసారి రీకాల్ చేయండి. ఎందుకంటే 4 నుంచి 5 మార్కులు వస్తున్నాయి. ఓకే, అలాగే ఇంకో పేపర్లో కూడా క్షేత్రగణిత లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తీసుకొని రేపు ఆ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.